ఏఐసీసీ అధినేత్రి సోనియా గాంధీకి రాష్ట్రంలోని సమస్యలు తలనొప్పిగా మారాయి. ఒకవైపు జగన్ ఓదార్పు యాత్ర, మరోవైపు నివురుగప్పిన నిప్పులా ఉన్న ప్రత్యేక రాష్ట్ర వాదన. జగన్ విషయం అధిష్టానానికి సవాల్ కాక తెలంగాణ వాదం సోనియా విశ్వసనీయతకు పరీక్ష లాంటిది. అధిష్టానం ఎలా పరిష్కరిస్తుందో కాలమే నిర్ణయించాలి. మరి వైఎస్ రాజశేఖర రెడ్డి దుర్మరణం తర్వాత రాష్ట్రంలో రాజకీయం వేడెక్కింది. ఉవ్వెత్తున లేచిన ప్రత్యేక రాష్ట్ర ఉద్యమంతో పాటు వారసత్వ రాజకీయాల్లో భాగంగా వైఎస్ జగన్ చేస్తున్న ఓదార్పు యాత్ర అధిష్టానానికి తలనొప్పిగా మారింది. ఈ సమస్యను ఎలా పరిష్కరించాలో అర్థం కాక అటు ఢిల్లీ పెద్దలు, ఇటు రాష్ట్ర నాయకులు భారీ ఎత్తున కసరత్తు చేస్తున్నారు. జగన్ యాత్రకు చెక్ పెట్టాలనుకున్న అధిష్టానం రాజశేఖర రెడ్డి మరణం తర్వాత చనిపోయిన వారికి ₹1,00,000 ఆర్థిక సాయాన్ని ప్రకటించింది. దీనికి సానుకూలంగానే స్పందించినా జగన్ తన యాత్రను ఆపలేదు. అధిష్టానానికి బహిరంగంగానే సవాల్ విసిరినట్లయింది. కాంగ్రెస్ పార్టీలో కలవరానికి తెరతీస్తోంది. ఏ పక్షం నిలబడాలో కాంగ్రెస్ కార్యకర్తల్లో అయోమయం నెలకొంది. ప్రత్యేక రాష్ట్ర వాదన రాష్ట్ర ప్రభుత్వానికి, అధిష్టానానికి తలనొప్పిగా మారింది. ప్రత్యేక రాష్ట్రం అవసరమా లేదా అన్న విషయం తేల్చడానికి ప్రభుత్వం శ్రీకృష్ణ కమిటీ వేసింది. దానికి నిర్దిష్ట సమయాన్ని కూడా విధించింది. గడువులోపు సమస్యకు పరిష్కారం లభించినా, తెలంగాణకు వ్యతిరేకంగా వచ్చినా పరిస్థితి చేయిదాటిపోయే అవకాశం ఉంది. అనుకూలంగా వచ్చిన సీమాంధ్ర ప్రాంతం నుండి వచ్చే ఉద్యమం ప్రభుత్వానికి పెను సవాల్గా మారుతుంది. ఏ నిర్ణయం జరిగినా సర్కార్ మనుగడ ప్రశ్నార్థకంగా మారే పరిస్థితి నెలకొంది. అటు జగన్ ధిక్కార స్వరం, ఇటు ప్రత్యేక తెలంగాణ ఉద్యమం. ఎక్కడా బహిరంగంగా వ్యాఖ్యలు చేయని సోనియా ఎటువంటి నిర్ణయం తీసుకుంటారో అందరిలో ఆసక్తి నెలకొంది. ఈ రెండు సమస్యలు అధిష్టానానికి పెను సవాల్గా మారాయి అనడంలో అతిశయోక్తి లేదు.